కాబట్టి చూడండి, జాతకం ప్రకారం ఈయన చేరకూడని 2 జాతకాలు చేర్చి 100 పొంతనలలో 80 పొంతనలు ఉన్నాయి, ఆహా ఓహో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేశారు. అంటే ఎంతటి మూఢత్వంలో ఉన్నారు చూడండి. నీకు జ్యోతిష్యం తెలియలేదంటే ఇవన్నీ నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు ఏమైంది? ఈ పెళ్లి జరిగిందో లేదో నాకు తెలియదు, ఇది పొంతన లేదు వద్దు అని నేను చెప్పేశాను. ఒకవేళ ఈ అమ్మాయికి పెళ్లి చేసుంటే ఏమయ్యేది? సరైన పరిహారం చెయ్యకుండా పెళ్లి చేస్తే తప్పకుండా విడిపోతారు. ఎందుకంటే జాతకంలో పతికారుడైన గురువు 12వ స్థానంలో ఉంది, ప్లస్ రాహువేమో 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది పరిపూర్ణంగా ఒక పునర్వివాహ యోగం ఉన్న జాతకమే. కాని ఈ రెండిటినీ ఏ కారణం చేత కూడా ఒకటి చేయకూడదు. మరైతే ఏం చెప్పుండాలి? మీ అమ్మాయి యొక్క ఇంట్లో వాళ్ళు చూడ్డానికి వెళ్లారు, మీ అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది, ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యండి, ఈ జాతకంతో ఏ కారణం చేత కూడా పెళ్లి చేయకండి